గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అంటే 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించినటువంటి పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎందుకు కనీసం ఎంపీ స్థానాల్లో దాదాపుగా చూసుకుంటే 8 స్థానాల్లో కనీసం డిపాజిట్లు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వరుసగా ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. కీలకమైన నేతలు కుడిభుజంగా ఎడభుజంగా చెప్పుకున్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి నేతలు కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు రాజు గారు మీరు? ఈరోజు రాష్ట్రంలో 10 ఏళ్ళు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన రాష్ట్రాన్ని కేసీఆర్ గారి సారథ్యంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలని ఏ విధంగా అయితే కేసీఆర్ గారు భావించినారో నిర్వర్తించిన నాడే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందనే విధంగా కేసీఆర్ గారు ఎవరు చేసినా తప్పు అది రాష్ట్ర ప్రజల మీద, ఏ అధికారి చేసినా రాష్ట్ర ప్రజల మీద పడి అభివృద్ధికి మనం దూరం అవుతామని భావించి కేవలం రాష్ట్రం కేసీఆర్ గారి ఆలోచన విధానంగా ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి ఆలోచనతో సాధించుకోగలిగినామో అదే ఆలోచన విధానంతో ఈరోజు అభివృద్ధి చేసుకోవాలనే దిశగా కేసీఆర్ గారు పాలించిన 10 ఏళ్ళు ప్రజలు వాళ్ళు సుఖపడి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నో ప్రజలు ఈరోజు అందుకున్నారు. ఆ అందుకున్న రోజులో సంతోషంగా ఉండి ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారో ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా కూడా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, టీపీసీసీ అధ్యక్షులు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎవరైతే పార్టీ ఫిరాయింపులు ఒక పార్టీ గుర్తు నుంచి గెలిచి మరొక పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రజాప్రతినిధి ఎవరైనా వాళ్ళని గాడిద మీద ఎక్కి ఊరేగించాలి లేదా వాళ్ళని ఉరితీయాలి, ప్రజల ముందు చెప్పులు తీసుకొని కొట్టాలి అని మాట్లాడిన రేవంత్ రెడ్డి మరి ఈరోజు ఆ రేవంత్ రెడ్డి మా బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేల ఇండ్లకు వచ్చి బేరసారాలు ఆడడం మనం ప్రజల ముందు ఈరోజు అందరం చూస్తూనే ఉన్నాం. మరి అలాంటి ముఖ్యమంత్రిని ఈరోజు ప్రజాపాలన మీద దృష్టి పెట్టకుండా కేవలం ఎమ్మెల్యేల కొనుగోళ్ల మీదనే దృష్టి సాధించి వాళ్ళ ఇండ్లకి వెళ్ళి వాళ్ళని బెదిరించి ఐటీ దాడులు చేయిస్తామని చెప్పి బెదిరించి బేరసారాలు కుదుర్చుకొని ఈరోజు ఎమ్మెల్యేలను కొంటా ఉన్న రేవంత్ రెడ్డి గారు సమాధానం ప్రజలకు చెప్పాలి. ఎందుకు ఆ రోజు నువ్వు మాట్లాడిన మాట ఏంటి, ఈరోజు నువ్వు చేస్తున్న పనులేంటి, ప్రజాపాలనని నువ్వు ప్రజల అభివృద్ధి కోసం పనిచేయకుండా ఎమ్మెల్యేలను కొనాలి, పార్టీలని నిర్వీర్యం చేయాలని చెప్పి ఆలోచన విధానంతో ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ప్రధానంగా రాజకీయంగా పూర్తిగా మీరు చూసే ఉంటారు. అంటే రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించడం, బీఆర్ఎస్గా మారిన తర్వాత జారినటువంటి పరిణామాలు అన్నీ తెలిస్తే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం మన అమ్మానిస్ డిబేట్లో కూడా. సో ఇప్పుడు అంటే ఈ ఆపరేషన్ ఆకర్షణ ప్రధానంగా ఇక్కడ రాజు గారు కూడా మనకు మాట్లాడుతూ అంటే ముందు చెప్పింది ఒకటి సీఎం రేవంత్ రెడ్డి, కానీ చేస్తుంది ఒకటి పూర్తిగా భిన్నంగా ఉంది. ఆయనే బేరసారాలు వెళ్ళి మాట్లాడుకుంటున్నారు, సీఎం హోదాలో వెళ్ళటం కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇది కామన్గా ఈ నెంబర్ గేమ్ అనేది జరుగుతూ ఉంటుంది, అది మనకు తెలిసిందే. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సో మీ అనలిటికల్గా చూస్తే కనుక ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా చూడొచ్చు అంటారు? పాపిరెడ్డి గారు, పాపిరెడ్డి గారు మీ వాయిస్ రావట్లేదు, ఒకసారి ఆడియో మ్యూట్లో ఉందేమో ఒకసారి చూడండి. రైట్. ప్రధానంగా చూసుకుంటే దానం నాగేంద్రతో మొదలైనటువంటి దానం నాగేందర్ కానీ తర్వాత తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు తాజాగా నిన్న రాత్రి జాయిన్ అయినటువంటి సంజయ్ కుమార్, అంటే నలుగురు ఖాళీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. అంటే పూర్తిగా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి, నలుగురే మిగులుతారా, సో మిగతా వాళ్ళందరూ కూడా ఖాళీ కాబోతున్నారు. దానం నాగేంద్ర అయితే ఈ మధ్య లిస్టు కూడా చెప్పారు ఆయన 2 రోజుల క్రితం. చాలా ఆ లిస్టులో చూసుకుంటే ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి ఆయన ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు, ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్తారా, బీజేపీ పార్టీకి వెళ్తారా, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి ఇట్లాంటి ఊహాగానాలన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. రాజు గారు ఇంకొకటి అంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మీ పైన ప్రధానంగా చెప్తుంది కేసీఆర్ ఏదైతే ఏ సంస్కృతిని అయితే అలవాటు చేశాడో ఆ సంస్కృతి ఇప్పుడు కొనసాగుతుంది అన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీరు ఏం చెప్తారు? ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే సంస్కృతి ప్రారంభించారో అదే జరుగుతూ ఉంది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి ఈ సంస్కృతి ఎందుకు కనిపించలేదు? రేపు నేను అధికారంలోకి వస్తే ప్రజలను నమ్మించి వాళ్ళని మోసం చేసి నేను ఈరోజు
ముఖ్యమంత్రి చైర్లో కూర్చున్నా, మరి నేను చెయ్యకూడని పని ఆ రోజు నేను ఆయనని నిలదీసినప్పుడు ఆ పనిలో నేను చెయ్యొద్దు కదా అనే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఆయన ఆ ఆలోచనను వదిలిపెట్టి ఈరోజు స్వయంగా తానే ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి ఇప్పటి వరకు ఎవరు కూడా చేయని విధంగా ఓ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ వేరే గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేని బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి స్వయంగా తానే కండువాలు కప్పే వచ్చే సంస్కృతిని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి కదా. ఏ రోజు కూడా ఇక్కడ అంటే ప్రధానంగా రేవంత్ గారు ఆ సంస్కృతిని తీసుకెళ్తున్నా కూడా ఇక్కడ ఆపాల్సినటువంటి ఎందుకంటే 10 ఏళ్ల పాటు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం, ఎంతో ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నేతగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ ఎందుకు సొంత పార్టీ నేతలు ఆపే ప్రయత్నం చేయట్లేదా, వాళ్ళతో సంప్రదించట్లేదా? ప్రయత్నాలు చేయడం అనేది కేసీఆర్ గారు ఏ విధంగా అయితే తన పాలన దృష్టి కానీ పార్టీని నడిపించే శక్తి కానీ ఈరోజు చూడాల్సింది గారు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికై ఏదైతే ఆయన నిర్ణయం తీసుకొని ఒక్కడుగా ముందడుగు వేసినాడో ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా ఏ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ గారి వెనుక లేరు. ఆయన ముందడుగు వేసిన తర్వాతనే ఈరోజు రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో ఉందా అంటే అది బీఆర్ఎస్ పార్టీ. మరి ఒక్కడితో మొదలైన పార్టీ ఈరోజు 60 లక్షల చిల్లర సభ్యత్వాన్ని పెట్టుకున్నాం. ఈ నాయకులు పోయినంత మాత్రాన కేసీఆర్ గారి నాయకత్వంలో కార్యకర్తలు బలంగా ఉన్నారు, గ్రామాల్లో ప్రజల నమ్మకం బలంగా ఉంది కేసీఆర్ గారి మీద. రేపు రాబోయే రోజుల్లో ఒక్కరిగా ఉన్న వాళ్ళం 60 లక్షల దాకా రాగలిగినాం. 60 లక్షల మంది కార్యకర్తలుగా ఈరోజు ఉన్న బీఆర్ఎస్ పార్టీ రేపు కేసీఆర్ గారి నాయకత్వంలో 100కు 100% ప్రజల సమస్యలపై పోరాడి రేపు రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కృషితోని రేపు రాబోయే రోజుల్లో 100% కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే దిశగా మేము పనిచేస్తాం. వాళ్ళేదో దానికంటే ముందు మీకు పెద్ద సవాల్గా జిహెచ్ఎంసీ కానీ లేకపోతే కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కానీ అంతకంటే ముందు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీలు అనేవి చాలా పట్టుకొమ్మలు అంటే మీకు ఆ బలం ఉందని పదే చెప్తున్నారు. నేతలు మారిపోయినా పర్సంటేజ్ మాకు అలాగే ఉందని చెప్తున్నారు. కేటీఆర్ చెప్పినా కానీ లేకపోతే మిగతా నేతలు కూడా అదే ప్రస్తావిస్తున్నారు. సో ఆ బలాన్ని నిరూపించుకోవాలంటే మీకు ఒక అద్భుతమైనటువంటి ఛాన్స్గా స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. సో దాంట్లో ఆ ప్రభావం చూపించే అవకాశం ఉందా? 100% స్థానిక సంస్థలు కానీ రేపు రాబోయే జిహెచ్ఎంసీ కార్పొరేట్ ఎలక్షన్స్ కావచ్చు, ఆ తర్వాత రాబోయే వరంగల్ కార్పొరేషన్ కావచ్చు, ఏ కార్పొరేషన్ అయినా ఆనాడు ఉద్యమం టైంలో కూడా 100కి 100% మేము ఏదైతే స్థానిక సంస్థల్లో పోటీ చేస్తాం, మేము ప్రభుత్వంలో లేనప్పటికీ కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలోనే మేము కొన్ని జిల్లాల మీద బీఆర్ఎస్ ఆనాటి టీఆర్ఎస్ జెండా ఎగరేయడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈరోజు ఆ రైతులు కానీ గ్రామాల్లో ఉన్న రైతులు కానీ గ్రామాల్లో నివసించే